ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడేదను, దర్శనమిచ్చి కాదు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడేదను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. ఈ మాట బహు జాగ్రత్తగా వినాలి. మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ మోషే గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఇల్లంతట్లో నమ్మకమైన వారు. అవును ప్రియులారా, ఈ దినాల్లో ఎంతమంది దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటున్నారు? వేషే వేషాలు వేస్తూ, చేసే పనులు చేస్తూ, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ కూడా మరి దేవుడిని ఆరాధిస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి దొంగ మాట చెప్పే క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారు? ఒకసారి ఆలోచించాలి. దొంగతనం మానరు, అబద్ధాలు మానరు, మోసం మానరు, వ్యభిచారం మానరు, లోకాశలు మానరు, దేవుడి దగ్గర అన్య ఆచారాలు మానరు, అన్యులు చేసే ఆచారాలు, వాళ్ళు చేసే పద్ధతులు మానరు, ఏమీ మానరు. కానీ మేము దేవుని బిడ్డలమే, మేము చర్చికి వెళ్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు నమ్మకస్తులా? కానే కాదు. దేవుడి దగ్గర వీరు దొంగోళ్ళు, మోసగాళ్ళు. దేవుడి దగ్గర వీళ్ళు గమనించాలి ప్రియులారా. దేవుడు కీర్తన 101:6 ఉంటుంది, నేను నమ్మకస్తుల కోసం కనిపెడుతున్నాను. దేవుడు అంటాడు, నాకు నమ్మకస్తుల కోసం నేను కనిపెడుతున్నాను. దేవుడికి కావాల్సిన నమ్మకస్తులు, మోసం చేసేవాళ్ళు కాదు. దినాలు చాలామంది మనం చూస్తున్నామండి. దేవుడు నమ్మేమంటారో అన్యాచారాలు మానరు, అన్యులు చేసే పనులన్నీ చేస్తుంటారు. దేవుడు నమ్మేమంటారు దొంగతనం మానరు, దేవుడు నమ్మేమంటారు అబద్ధాలు మానరు, దేవుడు నమ్మేమంటారు వ్యభిచారం మానరు, దేవుడు నమ్మేమంటారు తప్పుడు పనులు మానరు. గమనించాలి ప్రియులారా, చాలామంది చేసే పొరపాటు అది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాకు నమ్మకస్తులు కావాలి, నాకు నమ్మకస్తులు కావాలంటున్నాడు. నమ్మకస్తుల కోసం నా యుద్ధ వారు నివసించినట్లు నమ్మకమైన వారి కోసం నేను కనిపెడుతున్నాను. గమనించాలి ప్రియులారా, మోసం చేసి మనం భక్తి చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మోసం చేసి భక్తి చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. చాలామంది దినాలు అలా కనబడుతున్నారు. పైకి భక్తిని ముసుగేసుకొని అంతరంగంలో చేసే పనులను చేస్తున్నారు. అది తప్పు అని చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయి. గమనించాలి పిల్లలు, దేవునికి విరోధమైన పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ. అందుకే దేవుడు అంటున్నాడు మోషే గురించి మాట్లాడుతూ, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు మోషే, యథార్థంగా ఉన్నాడు మోషే. గమనించాలి ప్రియులారా, మోషే దగ్గర పనిచేసి అహరోను మాత్రం భయంకరంగా తయారాడు, విగ్రహారాధన చేశాడు, దూడం చేసుకున్నాడు, ఇశ్రాయేల్ అందరినీ పాడు చేసేసాడు. గమనించాలి, చాలామంది దినాలు అదే చేస్తున్నారు. అన్యాచారాలు మానరు, అన్యుల పద్ధతులు చేస్తూనే ఉంటారు, పైకి భక్తి గలగా నటిస్తూ ఉంటారు. ముహూర్తాలు మానరు, ముహూర్తాలు కావాలి వీళ్ళకి, పలానా టైంలోనే పలానా జరగాలని. గమనించాలి, అన్యాచారాలు మానరు. బాగా వినాలి ఈ మాటలు. ఉదయకాలం మనం దేవుడు నమ్ముకున్నామంటే, నమ్మకంగా ఉంటేనే వెంబడించాలి. సంఖ్యాకాండం 12:7-8 దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కనుక నేను దర్శనమిచ్చి కాదు, నేను అతనితో మాట్లాడేది ముఖాముఖిగా మాట్లాడతాను అంటున్నాడు. చూడండి, దేవుడి మాట ఎంత చక్కటి మాట. నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను, డైరెక్ట్గా మాట్లాడతాను అతనితో అంటున్నాడు. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నమ్మకంగా ఉన్నావా? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు బైబిల్లో, ఉపమానంలో ప్రభు మాట్లాడుతూ. ఇంకోటి అన్నాడు, బలా చెడ్డ దాసుడా. డబ్బుకు లొంగిపోయి, లోకాశలు లొంగిపోయి, ఆ డబ్బు కోసమే అబద్ధాలు, ఆ డబ్బు కోసమే మోసం, ఆ డబ్బు కోసమే వ్యభిచారం, ఆ డబ్బు కోసమే చెడు మాటలు, ఆ డబ్బు కోసమే, ఇదంతా డబ్బు కోసమే, ఆ డబ్బు కోసమే అన్ని ఆచారాలు, ఆ డబ్బు కోసమే ఇవన్నీ చేస్తుంటే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? గమనించాలి పిల్లలు. నా యుద్ధ నివసించినట్లు నేను నమ్మకమైన వారి కోసం కనిపెట్టుకున్న 101:6 దేవుడు అంటున్నాడు, నేను కనిపెడుతున్నాను. అయితే మోషే గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను దర్శనమిచ్చి కాదు ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అవును, దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడతాడు. పిల్లరా, మోసకరమైన భక్తి వద్దు, మోసకరమైన భక్తి చేయొద్దు. వాళ్ళు చెప్పారండి ఇలా చేస్తే బాగుంటుందండి, వాళ్ళు అన్నారండి ఇలా చేస్తే బాగుంటుంది అన్నారండి. చాలామంది దినాలు అలాగే ఉన్నారు. వాళ్ళు అంటున్నారండి, మేము అంటలేదండి, వాళ్ళు చేశారండి, మేము చేయలేదండి.
పిల్లరా గమనించాలండి. నీ భక్తి నీ ఇష్టం, నీ విశ్వాసం నీది, నీ భక్తి నీదే, నీకు వచ్చే ఆశీర్వాదం నీయే. ఒకరితో పోల్చుకోవద్దు. వాళ్ళు అలా చేశారండి, వాళ్ళ ఇంట్లో ఇల్లు పాలు పొంగించారండి, అందుకే మేము పొంగించామండి. ఏమండి చూడండి, ఎటువంటి భయంకరమైన పరిస్థితి. అన్యాచారాలు 7:30 గుమ్మం పెట్టమన్నాడండి సిద్ధాంతి. మీరు వచ్చి ప్రార్థన చేయండి. అన్యాచారాలు అది దొంగ భక్తి కదా, పైకి నటించే భక్తి కదా. జీవం కలిగిన దేవుని పెట్టుకుని ఈ ఆచారాలు చేస్తూ దేవుడి నామానికి అవమానం చేసి దేవుడు ఊరుకుంటాడా? అహరోను దేవుడు ఊరుకోలేదు. అటువంటి పద్ధతులు చూస్తే దేవుడు ఊరుకోలేదు. నువ్వు కూడా అంతే. దేవునికి విరోధమైన పనులు చేస్తుంటే, ఆచారాల ప్రకారం నడుస్తూ ఉంటే, ఆ ప్రకారం జీవిస్తుంటే నువ్వు అనుకోవచ్చు పర్లేదులే, అందరూ అలాగే చేస్తున్నారు, మేం చేస్తే ఏమైంది, అందరూ చేస్తున్నారు మేం చేస్తే. గుర్తుంచుకో, ఏదో ఒక రోజు దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను తప్పించేవాడు ఎవరు ఉండరు. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కనుక నేను దర్శనమిచ్చి కాదు కానీ ముఖాముఖిగా అతనితో మాట్లాడబోతున్నాను. చూడండి ఎంత చక్కటి మాట. దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతాను. మోషే అంటే అంత ఇష్టపడ్డాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఇక నుంచైనా మనసు మార్చుకొని మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తు దాసుడిని కాకపోదును అంటాడు. అపోజిన పౌలు గలతీయులకు రాసిన 1:10 అంటాడు, ఇఫ్ ఐ ప్లీజ్ ద మెన్ ఐ షుడ్ నాట్ బి సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. మనుషులను సంతోషపెడితే క్రీస్తు దాసుని కాదు. మనుషులను ఎందుకంటే సంతోషపెట్టడం? ఏమండి వాళ్ళు రేపు పోయి మనుషుల కోసం భయపడి మనుషులను సంతోషపెట్టే కార్యాలు మనం ఎందుకు చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలు చేయాలి, దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు చేయాలి. గమనించాలి పిల్లలు. మరి ఎలా ఉందో మనం ఆలోచించింది. ఆచారాలు పాటించి అన్యులతో సహవాసం చేసి అన్యులు చేసే పద్ధతులు ఏకీభవించి నువ్వు వాళ్ళతో కలిసి ఉంటే ఏదో ఒకరోజు ఆ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక నుంచైనా పౌరుషం కలిగి రోషం కలిగి ఖచ్చితంగా దేవుడి కోసం జీవించు. దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు మనుషులు కాదో. నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నడిపించే దేవుడు, విడిపించే దేవుడు. కాబట్టి ఇక నుంచి మనసు మార్చుకుని నమ్మకంగా ఉండు, దేవుని యథార్థంగా ఉండు. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక.